అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు పిఠాపురంలో ప్రచారం చేయడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జగన్ రెడ్డి 40 లక్షల మంది నిరుద్యోగుల్ని మాటిచ్చి మోసం చేశాడని చెప్పి ఒక 50 మంది నిరుద్యోగ చైతన్య యాత్ర అంటూ బస్సుతో బయలుదేరి అనంతపురం నుంచి మొదలుకొని శ్రీకాకుళం దాకా ఇలానే యాత్ర చేస్తూ వస్తున్నారు. అసలు ఈ నిరుద్యోగుల సమస్య ఏంటి, వీళ్ళ బాధలు ఏంటనేవి వీళ్ళ మాటల ద్వారానే వినే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటన్నా మీ సమస్య? నమస్తే అండి, నా పేరు షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ప్రచారాల్లో చాలా వేదికల ద్వారా 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సితో 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తాను, 6,500 పోస్టుల చొప్పున ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా నేను భర్తీ చేస్తా, చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులందరినీ మోసం చేశాడు, మెగా డిఎస్సి పేరుతో గాడిదలు కాస్తున్నాడా, 5 ఏళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వకుండా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలము వాళ్ళ ల్యాండు, శాండు, గంజాయి, మైను, వైను వీటికి మాత్రమే పరిమితమై వాళ్ళకు కావలసినటువంటి నాయకులకు సలహాదారుల పోస్టులు, అదేవిధంగా కొన్ని కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డైరెక్టర్ పోస్టులు, చైర్మన్ల పోస్టులు ఇచ్చాడే కానీ రాష్ట్రంలో ఎక్కడ 40 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అతను మా సొంత జిల్లా కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, కడప వాసి. నేను కూడా ఒక కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ తీసుకొని వస్తాను, 10,000 మంది విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 1 ఇంచు కడ్డీని కూడా ఉక్కును ఉత్పత్తి చేసినటువంటి అవకాశం కూడా అక్కడ చేయలేదు. దానితో పాటు పదే సచివాలయ ఉద్యోగాలనే పేరుతో నేను ఉద్యోగాలు ఇచ్చేశాను, వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చేశాను, తర్వాత స్వీపర్ పోస్టులు ఇచ్చేశాను, చేపల మార్కెట్లలో ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి చేపల కొట్లు ఇచ్చేశాను, మందు దుకాణాలలో సారాయిను, మద్యపానాన్ని నిషేధం చేస్తానని చెప్పేసి గవర్నమెంటే నడిపించే విధంగా అందులో ఉద్యోగాలు ఇచ్చేశానని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు నిరుద్యోగ యువతను, విద్యార్థులను, ప్రజలను చైతన్యం చేయాలి. జగన్ ఏ విధంగా మోసం చేశాడో ప్రజలకు తెలియాలి, ఓటు రూపంలో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మేము యాత్రను 50 మంది మిత్రులతో కలిసి ఈ బృందం స్టార్ట్ అయింది. అనంతపురంలో 24వ తేదీ నాడు ఈరోజు పిఠాపురంకి వచ్చాం. మేము ఒకటే రాష్ట్ర ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం, పిఠాపురం ప్రజలకు కూడా ఒకటే మేము విన్నవించుకుంటాం. ఎన్డీఏ కూటమి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు 18,000 పైచిలకు టీచర్ పోస్టులతో భర్తీ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ప్రాతిపదికన ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా 2 సార్లు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇచ్చారు, 2 సార్లు ఎస్ఐ కానిస్టేబుల్ ఇచ్చారు. ఇంజనీరింగ్ శాఖలో అయితే ఇంకా ఘోరం, జగన్ సీఎం అయిన తర్వాత ఒక్క ఇంజనీరింగ్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని భర్తీ చేయనటువంటి దాఖలాలు ఉండవు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా ఒక నీచ ముఖ్యమంత్రిగా, ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా, ఒక మైను, శాండు, మందు, సారాయ్ ముఖ్యమంత్రిగా చరిత్ర పుటలోకి చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. రాష్ట్రంలో ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగ యువత పెళ్లిళ్ళు కాక, ఉద్యోగాలు రాక, పరిశ్రమలలో ఉద్యోగాలు చేసుకోవడానికి ఉపాధి లేక ఈరోజు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. గిగ్ వర్కర్స్గా మిగిలిపోతున్నారు. అంటే జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఇలాంటివంటి తాత్కాలికమైనటువంటి ఉపాధి రంగాలలోకి వెళ్ళి ఈ పొద్దు వాళ్ళ పొట్ట నింపుకోవడానికి, పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు పోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం చైతన్యమైంది. ఇప్పుడు ఈరోజు మేము పిఠాపురంకి వచ్చాం. ఇదే స్ఫూర్తితో శ్రీకాకుళం వరకు వెళ్తాం, చైతన్యం చేస్తాం, ప్రజలను మేల్కొలుపుతాం, యువతను మేల్కొలుపుతాం. మేల్కోవాలి అందరూ, ప్రతి ఒక్కరూ చదువుకున్న మేధావులు మేల్కోవాలి, చదువు రానివంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళను కూడా చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఇదే స్లోగంతో జాబు రావాలంటే జగన్ సర్కార్ పోవాలి అనే నినాదంతో మేము ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.
ఉద్యోగాలు ఇచ్చాము, అందరికి ఇచ్చామని మాట్లాడుతున్నారు కదా, ఉద్యోగాలు లేవని ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద వైసీపీకి సంబంధించిన వాళ్ళు విరుచుకుపడతా ఉన్నారు. వాళ్ళకే మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యమంత్రి గారు ఎవరితోనో, ప్రతిపక్ష నాయకుడితోనో లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితోనో, పురంధేశ్వరి బీజేపీ వారితోనో, కేఏ పాల్ గారితోనో, లేకపోతే ఆ లక్ష్మీనారాయణ పార్టీతో కానీ ఇతర పార్టీలతో ఎవరితో చర్చలతో అవసరం లేదు. మా 50 మంది టీంలో ఇద్దరిని తీసుకోండి, 2 మిత్రులతో 2 నిరుద్యోగులతో నువ్వు ముఖాముఖిగా తీసుకో, వాళ్ళే నిన్ను ప్రశ్నిస్తారు. నువ్వు ఆధారాలు చూపించాలి, శ్వేతపత్రాలు విడుదల చేయాలి. నువ్వు ఒక్క టీచర్ పోస్టు శాశ్వత ప్రాతిపదికన నువ్వు భర్తీ చేసింటే, ఒక్కటి శాశ్వత ప్రాతిపదికన ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగాన్ని భర్తీ చేసింటే, ఒక్క శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఇంజనీరింగ్ పోస్ట్ అన్న నువ్వు భర్తీ చేసింటే, ఒక్కటి శాశ్వత ప్రాతిపదికన గ్రూప్ 2 ఉద్యోగాన్ని నువ్వు భర్తీ చేసింటే 40 లక్షల కుటుంబాలు నీకు ఓటేస్తాయి. ఫ్యాను గుర్తుకు గుద్దుతామట్లే, ఎక్కడా కూడా లేదు. నువ్వు చెప్పుకోలేవు కూడా. నిరుద్యోగులు నేను ఇది చేశాను, నాకు ఓటు వేయండి అని చెప్పేసి ఎక్కడైనా అంటున్నాడా? అనట్లేదు. సంక్షేమం, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయని అంటున్నావు, మంచి జరిగితే ఓటేయమంటున్నావు. 10,000 రూపాయలు అందితే వేయమంటున్నావు, చేయూత 18,750 రూపాయలు అందితే వేయమంటున్నావు, పింఛన్ వస్తే వేయమంటున్నావు. కానీ ఎక్కడ నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చానయ్యా, నేను ఇన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చాను, మన రాష్ట్రంలో మన బిడ్డలకి ఇంతమందికి నేను ఉద్యోగాలు ఇచ్చాను, నాకు ఓటేయమని చెప్పేసి అడిగే దమ్ముందే ముఖ్యమంత్రికి? దమ్ము లేదు. ఎందుకు దమ్ము లేదు, ఎందుకు అడగట్లేదంటే ఏం చేయలేదు కాబట్టి, అంత డొల్ల, అంత షో కాబట్టి అడగలేకపోతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మొత్తం, నిరుద్యోగ యువత మొత్తం చైతన్యం అయిపోయింది. ఎప్పుడు డిసైడ్ అయిపోయారు. 5 ఏళ్ల పాటు జీవితాలను నాశనం చేసేశాడు. 5 ఏళ్ల పాటు ఉద్యోగాలు రాక, పెళ్లిని కాక, కుటుంబానికి భారమై సమాజంలో తలెత్తుకోలేక ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో పాటు 5 ఉన్నటువంటి రెడ్డి గారుల వల్ల ఈ రోజు రాష్ట్రం నాశనం అయిపోయింది. విజయసాయి రెడ్డి అంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, ఇంకొకటి వైవి సుబ్బారెడ్డి అంటాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటాడు, ఇంకొకటి రెడ్డి అంటాడు. వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి కానీ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా అందనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోయారు. ఎప్పుడో 1 సంవత్సరం కిందటే డిసైడ్ అయిపోయారు. అతని చిత్తుగా ఓడించడానికి మా స్టడీ చైర్లు మొత్తం పక్కన పెట్టేశాం, మా పుస్తకాలు మొత్తం మడత పెట్టి పక్కన పెట్టేశాం, మా పెన్ను పేపర్లు మొత్తం మూలనేసేసాం. వేసేసి ఈరోజు పూర్తిగా ఎన్డీఏకి మద్దతుగా ఈరోజు ప్రచారం చేస్తున్నాం. ఆయన దింపే వరకు నిరుద్యోగ సమాజం విశ్రమించరు, నిద్రపోరు. ఖచ్చితంగా దిగి అతని చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకుంటే గతంలో ఏ విధంగా అయితే ఉద్యోగాలు ఇచ్చారో ఇప్పుడు ఇస్తాడు. ఆ నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మీ ప్రయత్నం విజయంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నేను ఒక నిరుద్యోగ ఆస్పిరెంట్ని. మా జేఏసీ సిద్దిక్ గారి ఆధ్వర్యంలో మేము ఒక 40 మంది కూడా నిరుద్యోగులు అందరం కూడా అనంతపురం టు మొత్తం సిక్కుల వరకు కూడా మేము అవేర్నెస్ డ్రైవ్ అనేది మేము కొనసాగిస్తున్నాం. ఈయనగా ఈరోజు మాకు సపోర్ట్గా లేకపోతే మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ డ్రైవ్ని మేము కొనసాగిస్తున్నాము. ఆయన పెట్టినటువంటి ఒక భిక్ష లాంటిది ఇది. ఎందుకంటే మేమే కాదు సార్, లక్షల మంది నిరుద్యోగులు మేము నష్టపోయాము. 5 సంవత్సరాలు కష్టాలు బాధలు భరించాము. తట్టుకోలేక ఈ దేవుడిలాగా ఈ సిద్దిక్ గారు మాకు ముందుండి నడిపించారు కాబట్టి మేము ఒక విజయవంతంగా సక్సెస్ఫుల్గా మేము హార్ట్ఫుల్గా చేయగలుగుతున్నాము. ఇంకొక విషయం చెప్తాం సార్, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సీఎం అయితే నెక్స్ట్ ఇన్కేస్ ఆఫ్ అవ్వడు అయితే రెడ్డిలే ఉంటారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రెడ్డిలే ఉంటారు, వైసీపీ కార్యకర్తలే ఉంటారు, అంతే పెత్తందారులే ఉంటారు. అది క్లియర్ కట్ చెప్తాను. కాబట్టి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే దానికి ఒక పరమార్థం లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో మేము గద్దె దించుతాం. ఎలా అంటే మా నుంచి ఫీజులు వసూలు చేసుకున్నాడు. మా నిరుద్యోగులు, మా డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులు, బిఎడ్ అభ్యర్థుల మధ్యన చిచ్చులు పెట్టి టెట్ అంటూ డిఎస్సి అంటూ 10 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ పెట్టేటట్లుగా వీళ్ళే కోర్టులకు వెళ్తారు, వీళ్ళు పడతారు అనుకున్నట్లుగా మాకే రెచ్చగొట్టి మా నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేసి ఈ విధంగా కొల్లాలు సృష్టించి మా జీవితాలతో ఆడుకున్నాడు. కాబట్టి అక్కడ తెలంగాణలో కేసీఆర్కి ఏ విధంగా నిరుద్యోగ అందరూ కూడా దెబ్బ కొట్టారో అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో మా సిద్దిక్ గారి నాయకత్వంలో మేము అదే పని మేము రిటర్న్ గిఫ్ట్గా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నాం. అది పక్కా.
ముందుగా పిఠాపురం ప్రజలు ఎంతో విజ్ఞావంతులని నేను భావిస్తున్నాను. ముందుగా మీరు చెప్పదలసింది ఒకటేని, ఈరోజు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపించి ఒక అసెంబ్లీలో ఒక బలమైన వాణి వినిపిస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి పిఠాపురం ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా నిరుద్యోగ జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మనము ఈరోజు చూస్తే ఎప్పుడో పాఠ్య పుస్తకాల్లో చదివాం, నియంతలు, తుగ్లక్లు, ఈ కబ్జాదారులు, తాకట్టుదారులు అనే పాఠ్య పుస్తకాల్లో చదివాం. అయ్యో మాకు ఇలాంటి అనుభవం ఇస్తే మేము ఎలా ఈదగలుగుతామని భావించాం. కానీ ఈ ముఖ్యమంత్రి దయ వల్ల ఆ అనుభవం కూడా మాకు కలిగింది. పాఠ్య పుస్తకాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా మేము అనుభవం చెందాం. కాబట్టి 5 సంవత్సరాల్లో మేము నలిగిపోయాం. ఉద్యోగాలు లేక ఒక్కటంటే ఒక్కటి, ఏ రోజు కూడా ఉద్యోగానికి కనీసం అప్లికేషన్ కూడా పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దొరికిందంటే ఈ ఎలాంటి ముఖ్యమంత్రిలో మనం ఆలోచించుకోవాల్సి. నిరుద్యోగులు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు, మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఫిక్స్ అయి ఉన్నారు. మిగతా ప్రజలందరికీ కూడా మిగతా విజ్ఞానవంతులుగా మేము భావిస్తున్నాం. మిగతా ప్రజలందరూ కూడా ఈరోజు మాకు ఎవరైతే హామీ ఇచ్చారో, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన హామీ ఇచ్చారు. జీవో 117 వల్ల ఈరోజు కుప్పలుగా ఎస్జిటి పోస్టులు అనేవి పెరుగుతాయి. మిత్రులందరూ కూడా ఆలోచించవలసిన సమయం. అదేవిధంగా ప్రతి ఏటా పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రంథాలయ శాఖలో పూర్తిగా నిర్వీర్యం జరిగింది. ఒక్కటంటే ఒకటి డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేశారే తప్ప ఎక్కడ కూడా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. కాబట్టి ఎంతోమంది ఈరోజు రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీ బిఎల్ఐసి, ఎంఎల్ఐసి చేసి ఉన్నారు. వాళ్ళందరూ భవిష్యత్తు కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించండి. వాళ్ళు కూడా మనకి స్పష్టమైన హామీ ఇస్తున్నారు. లైబ్రరీ పోస్టులు తీస్తామంటున్నారు, అదేవిధంగా డిఎస్సి పోస్టులు తీస్తామంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా ఈరోజు అనేది వస్తుంది. నిరుద్యోగ భృతి అనేది మనకి కాదు, నిరుద్యోగ భృతి అనేది మనకి అవకాశం అయితే కాదు. మనం అందరికి కూడా ఉద్యోగ కల్పన అనేది మనము ధ్యేయంగా మనము ముందుకెళ్లాలంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా గెలిపించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉన్న మా నిరుద్యోగుల తరపున యొక్క కుటుంబ సభ్యుల తరపున కూడా వేడుకుంటున్నాం. ఈ కబ్జాదారులు, తాకట్టులు, పన్నుల ప్రభుత్వాన్ని మరో ఒక్కసారి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా భవిష్యత్ అంధకారం అవుతుంది. ఈ రోజు మనం నిరుద్యోగతలో నెంబర్ 1, డ్రగ్స్లో నెంబర్ 1, గంజాయిలో నెంబర్ 1, అదేవిధంగా ఈరోజు మానవంగాల్లో నెంబర్ 1, అత్యాచారాల్లో నెంబర్ 1, అన్నింట్లో నెంబర్ 1. కానీ ఉద్యోగ కల్పనలో అధోగతి, పెట్టుబడుల్లో అధోగతి, అదే పారిశ్రామిక ఉపాధి కల్పనలో అధోగతి. అటువంటి పరిస్థితి మరొకసారి ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో తేరని భావిస్తున్నాను. దాని గురించి మేము ఎంతో మందిని చైతన్యం చేశాం. ఈ చైతన్య యాత్రలో మాకు సహాయ సహకారాలు అందించిన మీలాంటి యూట్యూబర్లకు కానీ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పిఠాపురం ప్రజలందరికీ కూడా వేడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వాన్ని అసెంబ్లీలో ఉంటే ఆ రోజు ప్రతిపక్షమైన అధికార పక్షమైన అతని యొక్క గళాన్ని విప్పుతారు. ఈ పిఠాపురం ప్రజలకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగుల తరపున ఒక బలమైన గొంతుగా వినిపిస్తారని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చందు మాట్లాడతావా? మాట్లాడు. రామ్శ్రీ మాట్లాడు. రా మాట్లాడు.